అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు సొరకాయ కాజు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది రైస్, రోటీ, పుల్కా, చపాతీ దేనిలోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొంచెం ఆవాలు, 2 ఎండుమిర్చి, కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 10 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని అవి కూడా కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సొరకాయ వేసుకున్నానండి. ఇక్కడ మనం కారం అనేది చాలా తక్కువగా వాడతాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నామండి. మీరు మొత్తం పచ్చిమిర్చితో చేసుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేదు. టేస్ట్ అయితే ఏమి చేంజ్ కాదండి. ఇవి ఉడుకుతూ ఉంటాయి. మసాలా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇక్కడ 10 జీడిపప్పులు వేయించుకొని కొంచెం జీలకర్ర, జీడిపప్పులు మిక్సీ పట్టుకున్నానండి. పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను. సొరకాయ మొత్తం సాఫ్ట్గా అయ్యి వాటర్ మొత్తం వదిలేసిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటా వేసుకోవాలి. ఇక్కడ మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి కారం 1 స్పూన్ మాత్రం వేసుకుంటున్నానండి. రాళ్ళుప్పు 1 స్పూన్ వేసుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కాజు పేస్ట్ని సొరకాయ ముక్కల్లో వేసుకొని ఒకసారి కలుపుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఎందుకంటే కాజు వేసాం కాబట్టి అడుగు పడుతుందండి. కాబట్టి చూసుకుంటూ ఒక మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా అన్నీ వేసుకొని ఉప్పు కారాలు సరి చూసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ సొరకాయ చాలా వరకు ఉడికిపోయి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఇంతేనండి. ఎంతో టేస్టీ అయిన సొరకాయ కాజు మసాలా కర్రీ రెడీ అండి. నేను ఇక్కడ చపాతీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు చూపిస్తున్నా చూడండి. నేను 10 మందికి చేశానండి ఈ కర్రీ. చపాతీ కూడాను ఇంటి దగ్గర ఉంటే పని ఇంతే ఉంటుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.